ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, వేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాము. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నా. వారం వారం ప్రసారం అవుతున్న అందరికీ ఆశీర్వాదం అనే మా టీవీ కార్యక్రమం ద్వారా బలపడుతున్న మీ అందరినీ టీవీ పక్షంగా అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నా. ప్రియులారా, ఎప్పటిలాగే ఈ వారం కూడా ఒక మంచి ఆత్మీయమైన జీవాహారం మీ ముందుంచుతున్నాను. మీరు ఎప్పటిలాగే విని ఆత్మీయంగా బలపడాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటున్నా. యేసుక్రీస్తు ప్రభు జీవాహారాన్ని మనకు అందించిన సంగతి మనకి గుర్తుంది. జీవాహారము నేనే అని సెలవిచ్చిన యేసయ్య ఆ జీవాహారం భుజించాలని అందరూ భుజించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా జీవాహారం భుజిస్తేనే మన జీవానికి బలం కలుగుతుంది. యేసుప్రభు వారు ఎప్పుడు తన బిడ్డల్ని బలవంతులుగా ఉండాలని కోరుకుంటాడు, పరిశుద్ధులుగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఆయన స్త్రీలతో చెప్తాడు, నేను లేచానని నా బిడ్డలకు చెప్పండి, శిష్యులకు చెప్పండి, వారికంటే ముందు నేను గలిలయకి వెళ్తున్నాను అని విషయాన్ని కూడా చెప్పమని చెప్తారు. అలాగే ప్రభు వెళ్ళి వాళ్ళ కొరకు ఎదురు చూస్తాడు. వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఆ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. 2 సార్లు ప్రత్యక్షమవుతాడు. 3వసారి కూడా గలిలయలో వీళ్ళు చేపలు పట్టుకుంటూ జీవనోపాధి కొరకు, జీవనభృతి కొరకు ప్రయాసపడుతుంటే 3వసారి కూడా ప్రత్యక్షమవుతాడు. వారికి భోజనాన్ని పెడతాడు. ముందు వారి ఆకలి తీరుస్తాడని. ఇది తండ్రి ప్రేమ. బిడ్డ ఆకలి ఎరిగి వారి యొక్క అక్కర్లు తీర్చే తండ్రి. ఒకప్పుడు కొండ మీద ప్రసంగం 3 రోజులు జరిగినప్పుడు కూడా ఇదే తంతు. వాళ్ళు 3 దినాలు ఆకలితో ఉన్నారని వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపల ద్వారా భోజనం పెట్టి 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరికి కూడా పంచిపెట్టిన సందర్భాన్ని మనం మర్చిపోకూడదు. దాన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, బిడ్డ ఆకలి తల్లి ఎరిగినట్లుగా పరలోకపు తండ్రి మన ఆత్మీయమైన ఆకలి ఎరిగినవాడు. శారీరకమైన ఆకలి తీరుస్తాడు, ఆత్మీయమైన ఆకలి తీరుస్తాడు. ఈరోజు ఆ శిష్యులందరికీ కూడా భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు శుభ్రంగా భోజనం చేసి సంతోషంగా ఉన్నప్పుడు, ఇప్పుడు తన ప్రియమైనటువంటి మొదటి శిష్యుడు పేతురుతో మాట్లాడిన సందర్భాన్ని భక్తుడైన యోహాను గారు రాశారు. 3వ శిష్యుడైన యోహాను గారు తన గ్రంథంలో లిఖించారు. పేతురు గారు ముమ్మారు బొంకుతారని ఎరిగిన ప్రభు అయినా సరే పేతురుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, పేతురు మనసెరిగి ప్రేమిస్తున్నాడు.
పేతురుకి దుడుకుతనం పిరికితనం ఉండొచ్చు, కానీ యేసుప్రభు అంటే ఎనలేని మక్కువ, ఎనలేని ప్రేమ. అందుకే యేసుప్రభు వారు ఇప్పుడు తండ్రి పేరుతో పిలుస్తున్నాడు. భూలోకంలో ఉన్న తండ్రి పేరుతో ఎందుకు పిలుస్తున్నాడు? ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. దేవుని బిడ్డలారా, పేతురు యేసు ప్రభు వారికి కొడుగ్గా మారిపోయాడు, శిష్యుడిగా ఉన్నాడు. శిష్యుడు అంటే కుమారుడు. యేసుప్రభు కుమారుడు అయిన సీమోను అని యేసుప్రభు వారు మాట్లాడలేదు. యోహాను కుమారుడు అయిన సీమోను అనే లోక సంబంధించిన తండ్రి పేరుతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎందుకు ఆ మాట ప్రభువారు వాడారు అంటే, పేతురు లోకస్తుడిగా ఉన్నాడు. ఒకప్పుడు ప్రభుతో 3.5 సంవత్సరాలు జీవించి పరలోకపు బిడ్డగా ఉన్నాడు. ఈ రోజున లోకస్తుడిగా జీవనోపాధి కొరకు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. అందుకే అతనికి తెలిసి వచ్చేలాగా యోహాను కుమారుడు అయిన సీమోను అనే మాట యేసుప్రభు వారు పలికారు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీరు యేసుప్రభు పిల్లలుగా బ్రతుకుతున్నారా? భూ సంబంధించిన తల్లిదండ్రులకి పిల్లలుగా బ్రతుకుతున్నారా? దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఎప్పుడు కూడా భూ సంబంధించిన తల్లిదండ్రులకి పిల్లలుగా ఉండొద్దని చెప్పడైన, భూ సంబంధించిన తల్లిదండ్రులకి కూడా పేరు ప్రఖ్యాతులు తేవాలి, పరలోక సంబంధించిన తండ్రికి సొంత బిడలుగా జీవించేటట్లుగా ఉండాలి. ఇది తండ్రి ప్రేమ. అందుకే ఆ మర్మం మనకి తెలియచేయాలని సీమోను పేతురుని యోహాను కుమారుడు అయిన సీమోను అనే పదం వాడుతూ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న వేశాడండి. దేవుని బిడ్డలారా, ఈయన ఇచ్చిన జవాబు మనం చూసాం కదా. నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే ఆ ప్రశ్నకు ఈయనేమన్నాడంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అనే మాట ఆయన వాడాడు. నీకు తెలుసు కాబట్టే నువ్వు నా దగ్గరకు వచ్చావు ప్రభువా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించుతున్నాము అనే భావించుకునే వాళ్ళందరికీ యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి సువార్త ఏంటో తెలుసా? ఇదిగో పేతురు గారితో చెప్పిన మాట నీకు నాకు చెప్తున్నారు. చూద్దాం. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ప్రేమిస్తేనంట గొర్రె పిల్లలను మేపాలంట. గొర్రె పిల్లలు ఎవరండి? గొర్రెకు పుడితే గొర్రె పిల్లలు. ఆ గొర్రె ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే ఆ గొర్రె ఎవరో బాప్తిస్మిచ్చి యోహాను చెప్తాడండి. దేవుని బిడ్డలారా, యోహాను మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుడు గొర్రె, ఈయన గొర్రె పిల్ల. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెకు గొర్రె పిల్లలు పుడతారు. ఈ రోజున ఈ గొర్రె పిల్ల గొర్రె అయ్యాడు. గొర్రె అయ్యి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. గొర్రె పిల్లగా ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్నాడు. ఎదిగి ఫలించి గొర్రె అయ్యి సిలువలో బలి అర్పించబడ్డాడు. ఆ గొర్రె ఆత్మీయంగా కనుక్కున్న పిల్లలందరూ గొర్రె పిల్లలు. అంటే ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది గొర్రె పిల్లలు ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తనకారుడు మరి 74వ సంకీర్తన 1వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి?
ప్రియులారా, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు మేపు గొర్రెల మీద అనే పదం ఇక్కడ ఎందుకు వాడబడుతుందంటే, దేవుడి యొక్క పెంపకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేపబడిన గొర్రెలు. దేవుని యొక్క పెంపకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని యొక్క గొర్రె పిల్లల చేత గొర్రె పిల్లలయ్యారు. గొర్రె పిల్లలను ఆయన పెంచుతున్నాడు. నీవు మేపు గొర్రెలు అని దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా 74వ కీర్తన ఆసాపు గారు రచించిన కీర్తనలో నీవు మేపు గొర్రెలు అనే పదాన్ని వాడగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మేపే గొర్రెలుగా నీవున్నావా? ఈ ప్రశ్న వేసుకోవాలి. ప్రభు మేపే గొర్రెలుగా ఉన్నప్పుడు ఏ భయం ఉండదు. దావీదు భక్తుడు 23వ సంకీర్తనలో అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే ధైర్యంతో కూడిన మాట దావీదు భక్తుడు సెలవిస్తాడు. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కాపరిగా ఉన్న జనులు ధన్యులు అని కూడా తెలియచేయబడుతుంది దేవుని వాక్యం. అందుచేత ఈ రోజున నీవు యేసును ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, మొదట గొర్రె పిల్లలను మేపాలట. గొర్రె పిల్లలు ఎవరు? గొర్రె పిల్లలు ఎవరంటే దేవునిని ఎరగని అన్యులు, కొత్తగా జన్మించిన వారు, కొత్తగా దేవునిలోనికి వచ్చిన వాళ్ళు గొర్రె పిల్లలు. పిల్లలప్పుడు వాళ్ళకి ఫీడింగ్, వాళ్ళకి ఆత్మీయమైన జీవాహారం ఇవ్వాలి. వాళ్ళకి క్రీస్తు ప్రేమను పంచాల. వాళ్ళకి యేసు ప్రభు ఏ విధమైనటువంటి ఆశీర్వాదం నీకు ఇచ్చాడో ఆ ఆశీర్వాదంలో కొన్ని భాగాలు వాళ్ళకి పంచాలి. వాళ్ళు రక్షణలోనికి వస్తారు, కానీ ఏ చిన్ని బలహీనత వచ్చినా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మొదట విశ్వాసంతో వస్తారు, నమ్మకంతో వస్తారు. ఒక మంచి జరగగానే యేసుప్రభు గొప్పవాడు, దేవుడు అనుకుంటారు. ఏ చెడ్డ జరగగానే వెంటనే వాళ్ళు బలహీనలైపోయి లోకానికి వెళ్ళిపోతారు. ప్రియులారా, అటువంటి సమయంలో నీ పెంపకం వాళ్లకు కావాలి. నీవు వాళ్ళకి విశ్వాసాన్ని పెంపొందింప చేయాలి. వాళ్ళకి అదే మేత. వాళ్ళకి విశ్వాసాన్ని ఎప్పుడైతే పెంపొందింప చేస్తావో అది వాళ్ళకు మేత. అది నువ్వు చేయట్లేదు అంటే నీవు దేవుని గొర్రె పిల్లవు కావు. దేవుణ్ణి ప్రేమించట్లేదు. గొర్రె పిల్లవే అయినా దేవుణ్ణి ప్రేమించట్లేదు. సన్నిధికి పోయే అతిథివి అవుతావు. ఎంతమంది వస్తారండి చర్చికి? దేవాలయానికి ఎంతమంది వస్తారండి? చెప్పుకుంటారు కదా గొప్పగా, 1000 మంది, 10,000 మంది, వేలాది మంది. కానీ మా సంఘానికి ఎంతమంది విశ్వాసులు అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంఘ బిడ్డల్లో ఎంతమంది పరిశుద్ధులు అని లెక్కించుకోవాలి. పరిశుద్ధులు అంటే యేసును ప్రేమించేవారు. యేసును ప్రేమించేవారు అంటే గొర్రె పిల్లలను మేపేవారు. కొత్తగా జన్మించిన వాళ్ళని వాళ్లకు విశ్వాసాన్ని పెంపొందింపచేసి విశ్వాసం నుంచి తొలగిపోకుండా కాపాడే వాళ్ళే దేవుని యొక్క ప్రేమకు నోచుకునేవారు. దేవుని ప్రేమిస్తున్నారు అంటానికి నిదర్శనం ఏంటంటే, ప్రభు చెప్పాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపము అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఇంకా మనం ముందుకు వెళ్తే యోహాను సువార్త 21:16లో ప్రభువారు మరలా చెప్తున్న మాట విందాం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చూడండి, మరలా అడుగుతున్నాడంట ప్రభు. ఒకసారి అడిగాడు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని చెప్పాడు. ప్రేమిస్తే నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, నా గొర్రె పిల్లలను మేపమా అన్నాడు. ఇప్పుడు మరలా అంటున్నాడండి. ఏంటంట? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈయన ఇచ్చిన జవాబు కూడా మనం విన్నాం కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. ఎరిగితే రిజల్ట్ ఏంటి? ప్రేమిస్తున్నావంటానికి నిదర్శనం ఏంటి? ఎప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావంట? ఇదిగో ప్రభు చెప్తున్నాడు, ఆయన నా గొర్రెలను కాయము
అంటే దాని అర్థం ఏంటో దేవుని బిడ్డలారా, కొత్తగా జన్మించిన గొర్రె పిల్లలు విశ్వాసం అనే మేత పెడితే గొర్రెలు అవుతాయి. గొర్రెలు అయ్యాక వాటిని కాయటం అవసరం. గొర్రెలు అయిన తర్వాత లోకంలో తోడేళ్ళు, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు ఈ గొర్రెలను తినేయడానికి సిద్ధంగా ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించేవారు ఆ వాటి బారి నుంచి కాపాడే కాయము అనే ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు విలువివ్వాల. ఎదిగినటువంటి విశ్వాసులు చెదరిపోకుండా కాపాడాలి. నా ప్రియులారా, ఈరోజు సంఘాలు ఎన్ని ఏర్పడ్డాయండి? ఎన్ని ఏర్పడ్డాయి దేవుని బిడ్డలారా? ఎన్ని సంఘాలు? అన్యులకి కోటాను కోట దేవుళ్ళు ఎలాగున్నారో క్రైస్తవులకి కోటాను కోట సంఘాలు ఏర్పడిపోయినాయి. వాళ్ళు ఒక దేవుడికి నచ్చకపోతే ఇంకో దేవుడికి షిఫ్ట్ అవ్వచ్చు. ఎన్ని దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మనకు దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడైనా యేసు ప్రభువే, ఎక్కడైనా యేసు ప్రభువే. అయితే యేసు ప్రభు ఈ చర్చి నచ్చకపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోయే భయంకరమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో గొర్రెలు, గొర్రె పిల్లలు కొట్లాడుతూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇన్ని సంఘాలు ఎలా ఏర్పడ్డాయి? ఒకప్పుడు రోమన్ క్యాథలిక్ ఒకటే ఉండేది, ఆర్సీఎం చర్చి ఉండేది. ఆర్సీఎం చర్చి ఉన్నప్పుడు వాళ్ళు సాతాను వలలోకి వెళ్ళిపోయి బైబిల్ గ్రంథాన్ని బంధించి ఎవరికీ తెలియకుండా చేసి మరి వాళ్ళు ఓపులు చెప్పిందే రాజ్యంగా నడుస్తున్నప్పుడు దేవుడు దైవజనుడైన డాక్టర్ మార్టిన్ లూథరన్ గారిని ఎంచి ఆయన ద్వారా మతోద్ధారణ తీసుకొచ్చి, రిఫార్మేషన్ తీసుకొచ్చి బైబిల్ని బయటికి తేబట్టే ఈ రోజున నీ చేతిలో నా చేతిలో బైబిల్ ఉందని మర్చిపోద్దు. ఇంతేకాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథరన్ గారు మరి బైబిల్ని హెబ్రీ, గ్రీకు భాషల్లో నుంచి జర్మన్లోనికి ఆయన ట్రాన్స్లేషన్ చేసి బైబిల్ని అందించారు. అక్కడి నుంచి విలియం కేరీ గారు మన భారతదేశానికి వచ్చి పడరాని పాటలు పాడి, ఆయనకి ఆ అనుమతి లేదట భారతదేశంలో సువార్త చేయడానికి. అయినా సరే రహస్యంగా వచ్చి ఆయన పడరాని పాటలు పాడి ఈ బైబిల్ని మరి ఎన్ని భాషల్లోకి తర్జుమా చేసి, ముఖ్యంగా ఈ తెలుగు బైబిల్ని బ్రాహ్మణుల చేత తర్జుమా చేయించాడంట. ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత ప్రయాసపడితేనే మనకి చేతికి బైబిల్ వచ్చింది. ఈ రోజున బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు విరివిగా బైబిల్ ప్రింట్ చేయించి మనకు అందిస్తుంటే ఈ బైబిల్ విలువ తెలియట్లేదు. ఈరోజు ఆ మూతబడిన బైబిల్ తెరవ చేసినటువంటి మార్టిన్ లూథరన్ గారు బైబిల్ మొత్తాన్ని సంఘానికి ఇచ్చాడు. లూథరన్ సంఘాన్ని మార్టిన్ లూథరన్ గారు స్థాపించలేదు దేవుని బిడ్డలారా. మతోద్ధారణ దిద్దుబాటు చేశాడు ఆయన. మార్టిన్ లూథరన్ గారు చేసిన దిద్దుబాటుని వెంబడించిన వారిని లూథరన్స్ అని పిలిచారే తప్ప, అలాగే మన క్రైస్తవ మతాన్ని కూడా మనం చూసినట్లయితే క్రైస్తవ మతం కాదు మనది, మోక్షానికి మార్గం. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు, మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు మోక్షానికి మార్గం చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతియోకయలో మొదటిగా శిష్యుల్ని క్రైస్తవులని పిలిచారు అని వ్రాయబడింది, కానీ బైబిల్లో ఎక్కడా కూడా యేసుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులని కానీ, యేసుక్రీస్తు ప్రభు నేను క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చాను కానీ అని ఎక్కడా బైబిల్లో రాయబడలేదు. క్రైస్తవుడు అనే పదం 2 సార్లే ఉంది బైబిల్లో. ఆ 2 సార్లు కూడా ఎక్కడా కూడా మరి యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా కానీ, తన శిష్యులు మాట్లాడినట్టుగా కానీ మనం క్రైస్తవులుగా ఉందామన్న పదాలు ఎక్కడ లేవు. క్రైస్తవులుగా పిలిచారట, అంతే తప్ప ఇది మతం కాదు, మోక్షానికి మార్గం. అందుకే దేవుని బిడ్డలు గమనించండి, మన భారతదేశంలో రిలీజియన్ అనే ప్లేస్లో క్రైస్తవుడు, క్రిస్టియన్ అనే రాయవలసి వస్తుంది. అది దౌర్భాగ్యం, అది మతం కాదు. రిలీజియన్ అనే ప్లేస్లో క్రైస్తవుడు, క్రైస్తవురాలని రాయవలసిన పని లేదు. ఎందుకంటే నీవు క్రైస్తవుడివే, అది మతం కాదు. నువ్వు క్రైస్తవుడు అయితే మోక్షానికి వెళ్ళే మార్గాల్లో ఉన్నవాడు అని అర్థం. రైలు బండి ఎక్కిన వాడు, టికెట్ తీసుకొని మోక్షానికి వెళ్ళి రైలు బండి ఎక్కిన వాడు అని అర్థం. అందుచేత నిజానికి మనందరం కూడా భారతీయులం, హిందువులం. హిందూ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా హిందువులే. చాలామంది అనుకుంటారు
విగ్రహాలను పూజించే వాళ్ళు మాత్రమే హిందువులు అనుకుంటారు. కాదు, వాళ్ళంతో మనమంతే. ఈ ఇండియాలో, ఈ భారతదేశంలో, హిందూ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. అది మాత్రం చరిత్ర నమ్మకంగా తెలియచేస్తుంది, అది మర్చిపోకండి. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం దళితులుగా ఉన్నవాళ్ళు, మీరు పుట్టుక దళితులైన వారు దేనికి భయపడక్కర్లేదు. ఎందుకంటే మీరు క్రైస్తవులైనంత మాత్రాన అంటరానితనం మీ నుంచి ఎక్కడైనా పోయిందా? నేను క్రైస్తవుడిగానే చదువుకున్నాను, క్రైస్తవుడిగానే ఉద్యోగం చేశాను, క్రైస్తవుడిగానే సేవ చేస్తున్నాను. కానీ అగ్ర కులాల దగ్గరికి వెళ్తే దళితుడిగానే మనల్ని చూస్తారు, అందరినీ మనల్ని దళితులుగా చూస్తారు. అందుచేత మరి నీ వారను దళితుడు అయితే నీవు హిందూ అని రాసుకుంటే నీకేం భయం లేదు. ఎందుకంటే భారతదేశంలో, హిందూ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులేనండి, ఇందులో అనుమానం ఏం లేదు. అందుచేత పిరికితనంగా భయపడక్కర్లేదు, ధైర్యంగా చెప్పుకోవచ్చు. అందుచేత మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. గొర్రెలను కాయవు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే చెదరిపోతాం. ఈ రోజున ఎన్ని డినామినేషన్స్ ఎందుకు వచ్చినాయి? ఒక గుడ్డివాడట, 4 గుడ్డివాళ్ళని ఏనుగు ఎలాగుంటుందో చెప్పమంటే వెళ్ళి 4 ఆ ఏనుగును తడివారట. తడుముతుంటే వీపిని తడివిన గుడ్డివాడు అది గోడ, ఏనుగంటే గోడ అని చెప్పాడట. చెవులు తడివిన వాడు ఏనుగంటే చేట అన్నాడట. తోకను తడివిన వాడు ఏనుగంటే తాడు అన్నాడట. కాళ్ళు తడివిన వాడు ఏనుగంటే స్తంభం అన్నాడట. ఈరోజు డాక్ట్రిన్స్ ఇలాగే ఉన్నాయి. బైబిల్లో ఏదో ఒక ముక్క పట్టుకుంటున్నారు, ఆ ముక్క పట్టుకొని దాని మీద ఒక సంఘాన్ని స్థాపిస్తున్నారు. మొత్తం బైబిల్ చూడలేదు వీళ్ళు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడంటే వాళ్ళు యెహోవా సాక్షులు అయిపోయారు. ఇదిగో యెరూషలేము తల్లి అని ఒక సంఘం అంట. గలతీ పత్రికలో ఉన్న యెరూషలేము తల్లి కొరకు చెప్తే దానికి ఒక సంఘం ఏర్పడిపోయింది. ఈ రోజున 1-2 క్రీస్తు సంఘం అంట. కొత్త నిబంధనలోనే దొరికింది ఆ క్రీస్తు సంఘం వీళ్ళకి. మరి పాత నిబంధన అంతా ఏమైపోతుందో తెలియదు. దేవుని బిడ్డలారా, నేను విమర్శిస్తున్నానని మీరు అపార్థం చేసుకోవద్దు. ఈ రోజున 4 గుడ్డి వాళ్ళు ఏనుగుని ఎలా చూశారో అలాగే చూస్తుంది చాలామంది బైబిల్ని రకరకాల డినామినేషన్లు పెట్టి. నిజం, పెంతెకొస్తు కానీ ఇంకే మిషన్ అయినా ఏదైనా కానీ ఈ రోజున ఆ 4 గుడ్డి వాళ్ళు ఏది పట్టుకుంటే అదే అని ఏనుగును అన్నారో అలాగే ఉంది ఈరోజు డినామినేషన్స్ పరిస్థితి. దేవుని బిడ్డలారా, కాదు, మొత్తం ఏనుగుని కళ్ళున్న వాళ్ళకే కనబడుతుంది. 2 కొరింథీ పత్రిక 4:4 మనం చూసినట్లయితే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగ చేసిన. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు పౌలు భక్తుడు. చూడండి దేవుని బిడ్డలారా, సువార్త ప్రచారం జరగకుండా మనోనేత్రానికి యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగు చేసిందట. అందుకే ఈ రోజున ఎన్ని సంఘాలు ఏర్పడినాయి. మరి బైబిల్ అంతటిని చదివితే ఇన్ని సంఘాలు వచ్చేవి కాదు. బైబిల్లో ఒక ముక్కే చదివి ఆ ఒక ముక్కతోటే సంఘాలు ఏర్పాటు చేశారు. అపవాది మనోనేత్రానికి గుడ్డితనం కలిగేసిందంట. కళ్ళు ఉన్న వాళ్ళకి బైబిల్ అంతా కనబడుతుంది, మనోనేత్రానికి గుడ్డితనం ఉన్న వాళ్ళకి బైబిల్లో ఒక ముక్కే కనబడుతుంది, దాన్నే పట్టుకొని వేలాడుతున్నారు. ఇదే కరెక్ట్. బైబిల్ అంతా ఏమైపోతుందో తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే యేసును ప్రేమించేవారిని నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను కాయము. 3వ మాట అంటున్నాడు చూడండి దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 21:17 చూసినట్లయితే, 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. చూడండి దేవుని బిడ్డలారా, 3వసారి మరలా ప్రభు అడిగాడంట, వ్యసన పడ్డాడంట. ఏంటి, నేను ప్రభువును ప్రేమిస్తున్నాను కదా, ప్రభు ఇన్నిసార్లు అడుగుతున్నాడేంటి అనుకున్నాడంట. కానీ ఇదిగో పేతురు గొర్రెలను మేపడానికి ఇంకా బయలుదేరలేదు. ఇదిగో 3వసారి అన్నాడు, గొర్రెలను మేపుము. ఎందుకంటే
వాళ్ళ మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలిగి చేయడం వలన రకరకాల డినామినేషన్స్ ఏర్పడిపోయి బైబిల్లో ఒక ముక్కే తీసుకొని ఆ ముక్కతోటే దేవుడు అనే అదే బైబిల్ అదే సమస్తం అని చెప్పి ఎంతమంది నష్టపోతున్నారు. వాళ్ళకి వాక్యం ద్వారా మేపాలట, వాళ్ళకి వాక్యం ద్వారా మేపాలంట. అందుకే అంటున్నాడండి, నీవు యవనస్తుడు అయి ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళి చుట్టువి. నీ ముసలవాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదవు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అవును దేవుని బిడ్డలారా, మన కంఠంలో ప్రాణం ఉంటుండగా ఆయన గొర్రె పిల్లలను మేపాలి, గొర్రెలను కాయాలి. కంఠంలో ప్రాణం ఉంటుండగా, ఆరోగ్యం ఉంటుండగా, యవ్వనం ఉంటుండగా, నీ ఒంట్లో శక్తి ఉంటుండగా ఆయన గొర్రె పిల్లలను మేపాలట, ఆయన గొర్రెలను కాయాలట, ఆయన గొర్రెలను మేపాలట. ఇది ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్న వాళ్ళు ఈ పని ఖచ్చితంగా చెయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభు మనకు తెలివిస్తున్నాడు. అందుచేత ఈ వాక్యం విన్న బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీరు బలపడితే ఆత్మీయంగా ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఈ పని చేయండి. వాక్యం వినడానికి అందరికీ అవకాశం ఉంటుంది. ఆ విన్న వాక్యం ద్వారా జీవించే వాళ్ళు అరుదుగా ఉంటారు. నేను ఆశపడుతున్నాను ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా గొర్రె పిల్లలను మేపడానికి, గొర్రెలను కాయటానికి, గొర్రెలను మేపడానికి మీరు అందరూ కూడా ఇష్టపడాలని, ఆ విధమైనటువంటి ఆత్మీయమైన దీవెనలతో వర్ధిల్లాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఆయన వినికిడిలు ఈ మాటలు ఆశీర్వదించి మీ అందరికీ శుభాలు, క్షేమాలు, దీవెనలు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, రక్షక మీరు మాకు సెలవిచ్చినట్టుగా మిమ్మల్ని ప్రేమించేవారుగా మమ్మల్ని చేయండి తండ్రి. ప్రేమించటానికి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నీ గొర్రె పిల్లను మేపడానికి, మీ గొర్రెలను కాయటానికి, మీ గొర్రెలను మేపడానికి కూడా మాకు కృపనిమ్మని ఈ ప్రార్థనలో ఏకీవించిన వారు ఎట్టి వ్యాధి రోగంతో బాధపడుతున్నా యేసు నామమున స్వస్థత కలుగునుగాక. అలాగే వీరి అప్పులు ఇబ్బందులు తీసివేసి, ఆర్థిక చిక్కులు తొలగించి, కుటుంబ దీవెన దయచేయమని, వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమునిచ్చి, ప్రార్థన శక్తితో విజయం ఇమ్మని జీవము గల యేసునామా అన్న ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడి ఉన్న మీకు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డకు పేరు పేరున తోడైండునో గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.